హాయ్ ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు, సొరకాయ దప్పలం. యాక్చువల్గా అయితే సొరకాయలు ఇలా పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా వర్షాకాలంలో లేదా వర్షం పడ్డప్పుడు, సమ్మర్లోని అప్పుడు మనకి పులుసులు తినాలనిపిస్తూ ఉంటుంది కదా. లైట్గా పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ సగము సొరకాయ తీసుకున్నాను. ఫుల్ సొరకాయ పులుసు పెడితే తినలేమండి. అవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి నేను ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టిన పులుసు కదా, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వడలిపోయిందండి, అయినా వాడేస్తాను. పసుపు, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. పులుసులు ఎప్పుడైనా సరే మనం గిన్నెలో పెట్టుకుంటే బాగుంటుందండి. తెల్ల గిన్నెలు ఉంటాయి కదా మన దగ్గర, రాతిండివి. అలాంటి గిన్నెలో అయితే గిన్నె లోతుగా ఉంటుంది కదా, పులుసు కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. చిక్కగా వచ్చే వరకు ఉడికించుకుంటే పులుసు చాలా చాలా బాగుంటుంది. ఏ పులుసు అయినా కూడా ఎక్కువ నీళ్ళు కాకుండా చింతపులుసు దగ్గరికి మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. గిన్నె హీట్ ఎక్కిపోయింది, స్టవ్ వెలిగించాం కదా. సో ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. పులుసులకైతే కొంచెం ఎక్కువ వేసేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఇలా వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుతామండి. ఇందులోకి నేను ఒక టిప్ చెప్తాను. పులుసులు మంచిగా మంచి స్మెల్తోని చక్కగా రావాలి అంటే, టేస్టీగా ఉండాలి అంటే లాస్ట్లో నేను ఒక ఐటెం యాడ్ చేస్తున్నాను. ఆ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. పులుసులోకి మనం గుంటగంట పెట్టుకోవాలండి. మామూలుగా గుంటగంటలు అయితే మనం పులుసు తీసుకొని వేసుకోవడానికి, ముక్కలు వేసుకోవడానికి బాగుంటుంది. పచ్చిమిర్చిలు వేయగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయితే కనుక ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి. సో ఇలా ఉడికించిన తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు నేను ఆయిల్లో వేయించుతున్నానండి. ఒక 2 నిమిషాలు చాలు. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేగంగానే మనం కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఆయిల్లో వేసేద్దాం. ఎందుకంటే అల్లం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పసుపు వేస్తే తొందరగా మనకి ఉల్లిపాయలు మగ్గుతాయి అన్నమాట. అందుకోసం మనం పసుపు తాలింపులు వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. కరివేపాకు కొంచెం వేసేసాను. దీంట్లోకి మనం కొద్ది పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకుందాం. కొన్ని తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. మనము తాలింపు గింజలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే రుబ్బి పెట్టుకుంటాం కదా, ఎందుకైనా మంచిది. అన్ని కూరల్లో వేసుకుంటూ ఉంటాము. అదే సమ్మర్లో ఎక్కువ తినకపోయినా ఇలా వింటర్లో మాత్రం, వర్షాకాలంలో రైనీ సీజన్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిది మన బాడీకి. కొద్దిగా ఉడికిపోయాయి కదా, ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. హాఫ్ సొరకాయని పీల్ ఆఫ్ చేసుకొని వాటిని మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి పులుసులోకి. అదే కూర చేస్తే ఎవరు తినట్లేదండి. సొరకాయ కూర అంటే అస్సలు టేస్ట్ లేదంటున్నారు. సొరకాయ కూరని సొరకాయని పులుసుగా పెడితేనే బాగుంటుంది అంటేను ఇలా నేను పులుసు చేస్తున్నాను. సొరకాయ కూరలో కూడా మనం చక్కగా పాలు పోసి వండుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ ఈ మధ్య సొరకాయ కూర తినట్లేదండి ఇంట్లో, అందుకు నేను పులుసు పెట్టాను. సో ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారా, ముందుగా అయితే మనము తాలింపులో ముక్కలు వేసేసుకుంటే తొందరగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం పులుసు వేసుకోవచ్చు. ఇలా ముక్కలు మగ్గుతున్నప్పుడు దీంట్లో ముందుగా 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా కావాలి అంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే పులుసులోకి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి తర్వాత వేసుకోవచ్చు. ముందుగా అయితే మనము ఉప్పు వేసిన తర్వాత అంతా కలిపేసి
కొంచెం మూత పెట్టి ఉంచామంటే అందులోకి నీరు వస్తుందండి. ఈ ఉప్పు కరిగి ముక్కలకు కూడా పడుతుంది. కారం తర్వాతనే వేసుకోవచ్చు, కానీ ముందుగా ఉప్పే వేయాలి, దానివల్ల నీరు ఊడుతుంది. ఇప్పుడు నేను ముందుగానే చింతపండుని ఒక నిమ్మకాయ సైజంత చూసారు కదా, ఇంత నానబెట్టుకున్నాను. ముందుగా కడిగి వాటిని కొద్ది వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. దీన్ని మనం నానిన తర్వాత ఈ వాటర్లో పులుసులో వేసేయచ్చు అనమాట. చింతపండు వాటర్ని, అంటే చింతపండు పులుసుని మనం ముక్కల్లో వేసేస్తే కనుక మనం సొరకాయ చక్కగా పులుసులో ఉడుకుతుంది. నేను ఇది కాక ఇంకొకటి కూడా యాడ్ చేశానండి. దానికోసం ఏం చేశానంటే జార్లో ఒక 2 టొమాటోస్ని కడిగి చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ చేసి పెట్టాను. ఎందుకంటే అచ్చం చింతపండు కంటే ఒక్క టమాటా కానీ 2 టమాటాలు కానీ ఇలా జార్లో మనం మిక్సీ చేసి ఈ పులుసులో యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి. అండ్ పులుసు కూడా చిక్కపడుతుంది తొందరగా. కాబట్టి నేను ఒక 2 టమాటాలని ఇలా మిక్సీ చేసుకొని తీసుకున్నాను. ముందుగా ముక్కలు కొద్దిగా నీరు ఊరి ఉడుకుతున్నాయి కదా, వాటర్ మనము సాల్ట్ వేసాం కదా, దాంట్లోకి టమాటా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా మనము తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఈ సొరకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు చింతపండు రసంలో ఉన్నాయన్నమాట. అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసేసాము. ఇంకా వాటర్ కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలాగ మునిగి ముక్కలు మంచిగా ఉన్నాయి. దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి, అంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం కారం ఒక స్పూన్ వేసుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, దాన్ని బట్టే కారం వేసుకోండి. బాగా కారం వేసుకుంటే పిల్లలు తినరు, కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. ఆ తర్వాత నేను మీకు చెప్తా అన్న టిప్ ఉంది కదా, ఇందులోకి నేను పావు స్పూనే మెంతి పొడి వేస్తున్నాను. హాఫ్ స్పూన్ కంటే తక్కువనే. ఇలా పులుసుల్లో మనం మెంతి పొడి వేసుకుంటే బాగుంటుందండి. ముందుగా నేను మెంతులు లైట్గా ఫ్రై చేసి వాటిని పొడి చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మెంతి పొడి, ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. పచ్చి ధనియాల పొడి వేసుకుంటే మనకి పులుసు తొందరగా చిక్కపడుతుంది. తర్వాత మసాలా పొడి లాస్ట్లో వేసుకోవచ్చు, అంటే గరం మసాలా. ఇప్పుడు ముందుగా మెంతి పొడి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసానండి. కారంలో ఈ ముక్కలు చక్కగా ఇప్పుడు కారం, చింతపులుసు, ఉప్పు అండ్ ధనియాల పొడి, మెంతి పొడి వాటిలో చక్కగా ఉడుకుతున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో సొరకాయ పులుసు. ఇంకొంచెం చిక్కపడి దగ్గరికి వస్తే సూపర్గా ఉంటుందండి మన సొరకాయ పులుసు.